వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎలసరి గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. రీసెంట్గా మీరు సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. అవునండి. అక్కడ కూడా ఒక సెమినార్లో మీరు పాల్గొన్నారు. అవును. సో ఏంటి మేడం ఆ ట్రిప్ ఏంటి, మొత్తం రియల్ ఎస్టేట్ గురించి మీ అక్కడ సింగపూర్లో అంటే ఎలాంటి చర్చ నడిచింది, అటు అమరావతి విషయం కావచ్చు, ఇటు హైదరాబాద్ గురించి? సింగపూర్లో ఏంటంటే మామూలుగా మనకి ఇక్కడ ఎలాగైతే ప్రాపర్టీ ఎక్స్పోజ్ జరుగుతూ ఉంటాయో అలాగే ఒక ఆర్గనైజేషన్ సింగపూర్లో ఒక ఈవెంట్ చేయడం జరిగిందండి విత్ ఆల్ ద గుడ్ రిప్యూటెడ్ బిల్డర్స్ అనమాట. సో అక్కడ ఒక టాక్ షో చేశాను. సో అమరావతిలో కానీ లేదా మన తెలుగు రాష్ట్రాలలో కానీ పెట్టుబడులు ఎలా పెట్టాలి, అసలు పెట్టుబడులకి సౌకర్యకరంగా ఉన్నాయా లేదా, మన హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, అమరావతి కంటే కూడా మోర్గా. సో అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెట్టాలి, పెను మార్పులు ఏమున్నాయి, గవర్నమెంట్లు మారడం, సో ఇవన్నీ ఎంత ఫేవరబుల్గా ఉన్నాయి, ఒక సగటు సామాన్యుడు ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లో ఉందా లేదా, ఇంకో 5 ఏళ్ళు అయితే అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారా లేదా అనే టాపిక్స్ మీద అక్కడ షో చేయడం జరిగింది. సో మోస్ట్లీ సింగపూర్ తెలుగు కమ్యూనిటీకి చాలా ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటారు. ముఖ్యంగా 2 రాష్ట్రాలు అంటే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలామంది పీపుల్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి దృష్టి కూడా ఏంటంటే ఒకటే సైడ్ అంటే హైదరాబాద్ అని కాకుండా ఇప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణ అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం భూములు పెట్టుబడి పెట్టచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారు. సో ఎలాంటి ఆలోచనలో ఉన్నారు మేడం? బేసిక్గా ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే పాత గవర్నమెంట్లు చూసాం, అంటే ఇక్కడ ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల ప్రభుత్వం పడిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావటం. అంటే ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా ఎన్ఆర్ఐలు. సో మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో షేర్ చేసుకున్న అంశాలు ఏంటో? సో బేసికల్గా ఇప్పుడు ఏంటంటే అండి, ఇంతకు ముందు గత 10 ఏళ్ల నుంచి తీసుకున్నట్లయితే కంపారిజన్ అని మాట్లాడలేం, కానీ స్కోప్ వైజ్ ఎక్కువగా జనాలు హైదరాబాద్నే చూస్ చేసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ది 400 years ఆఫ్ హిస్టరీ, ప్రూవన్ హిస్టరీ. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎన్ఆర్ఐస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సింగపూర్ అని కాదు, ఎక్కడి నుంచి అయినా సరే ఎన్ఆర్ఐస్ వస్తే ఒక డెసిషన్ తీసుకునేవాళ్ళు, ఎక్కడ మనము హైదరాబాద్కి చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని వెళ్ళిపోదాం అనేది ఉండేదన్నమాట. అండ్ వాళ్ళ గ్రామాలు లైక్ వాళ్ళు ఒకవేళ ఆంధ్ర నుంచి అయినట్లయితే అక్కడేదో ఇల్లు కట్టుకొని ఉండడము లేదా వ్యవసాయ భూములు ఉండేవన్నమాట. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే స్కోప్ ఓరియంటెడ్ రియల్ ఎస్టేట్, ఫ్యూచరిస్టిక్ రియల్ ఎస్టేట్ గత 5-10 ఏళ్ల నుంచి అంత ప్రోగ్రెసివ్గా చూడలేదు. ఎందుకు? ఫస్ట్ టర్మ్ మనం 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఫస్ట్ టర్మ్లో ప్రిపరేషన్ ఉండే, ఏ ఏరియా క్యాపిటల్ అవుతుంది అనే దాని మీద ప్రిపరేషన్ ఉండి ఆ టైంలోనూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు. ఆ టైంలో ఎవరైతే కోర్ ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళందరూ భూములు గవర్నమెంట్కి ఇచ్చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ రీజియన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే అప్పట్లో కోర్ క్యాపిటల్లో చేశారు, అమరావతిలో చేశారు. వాళ్ళు ఈరోజు బెనిఫిషియరీ. బట్ ఈ రోజున్న పీపుల్ ఏం చేస్తున్నారు అంటే డైవర్సిఫై చేస్తున్నారు. నేను హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను ఆంధ్రాలోనూ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఆంధ్రాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, క్యాపిటల్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనే ఒక మైండ్ సెట్ అయితే మారింది. కాకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి అది ఎన్ని ఇయర్స్ లోపల వాళ్ళకి రిటర్న్స్ వస్తుంది, ఇప్పుడు నాకు అది అందుబాటు ధరల్లో ఉందా లేదా అని ట్రేడ్ వైజ్ ఆలోచించే వాళ్ళు వైజ్గా ఆలోచించినప్పుడు ఏం చేస్తారు అంటే కోర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అఫోర్డబుల్గా క్యాపిటల్ రీజియన్ వేరీస్ మనకి ఎంత బడ్జెట్ రేంజ్లో ఒక 15,000 పైన నుంచి అవైలబిలిటీ పర్ స్క్వైర్ యార్డ్ ఉంది. అదే మీరు కోర్ క్యాపిటల్ అమరావతిలో తీసుకుంటే 45,000 రూపీస్ పర్ స్క్వైర్ యార్డ్ ఉందన్నమాట. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇన్ఫ్లేషన్ అంటాం, సో ఇన్ఫ్లేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అఫోర్డబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు లాంగ్ టర్మ్ వెయిట్ చేద్దాం అన్న మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు. బట్ పీపుల్ ఆర్ చూజింగ్ ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకుంటున్నారు, తెలంగాణని చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు 2 కళ్ళతో 2 రాష్ట్రాలని చూస్తున్నారు. సో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలలు అవుతుంది. సో 1 నెల క్రితం హైడ్రా కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా చుట్టుపక్కల చెరువులు కావచ్చు, ఆక్రమిత ప్లేసుల్లో ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరిపై ఉక్కు పాదం అయితే మోపుతున్నారు. సో మొత్తం మీద అయితే ఇక సెలబ్రిటీ అని లేదు, విఐపి అని లేదు, ఎవరిని చూడకుండా కంప్లీట్గా మొత్తం బిల్డింగ్స్ మొత్తం కూలేస్తున్నారు. అంటే కమిషన్ కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో రంగనాథ్ సార్ గురించి మనకు అందరికీ తెలిసిందే. మనసు ఒక సరైన ఆఫీసర్ దిగితే ఎలా ఉంటుంది ఆయన
మన కళ్ళకి కట్టినట్టు కూడా చూపిస్తుంది. ఇప్పుడే మీరు నాతో మాట్లాడారు. సో ఈ దగ్గరలో కూడా బిల్డింగ్స్ అన్ని తొలగిస్తున్నారని చెప్పి. ఏంటి మేడం ఈ హైడ్రా కమిషన్ ఏంటి, అసలు హైడ్రా కమిషన్ తీసుకొని రావడానికి ఇప్పటికిప్పుడు తీసుకొని రావడానికి ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? హైడ్రా కమిషన్ గురించి కంటే ముందు బేసికల్గా గవర్నమెంట్ కొన్ని విపత్తులని లేదా ఎవరికైనా ఏదైనా సెక్యూరిటీ క్రియేట్ చేయడం, అది మహిళలకు కూడా కావచ్చు, కొన్ని చట్టాలను తీసుకొస్తుంది, కొంత ఫోర్సెస్ని తీసుకొస్తుంది. సో ఇప్పుడు టాస్క్ ఫోర్స్, స్పెషల్ ఫోర్సే అది కూడా, ఆక్టోపస్, అట్లా మనకు రెగ్యులర్గా ఉన్న ఫోర్సెస్ కాకుండా, అంటే పోలీస్ ఫోర్స్ కాకుండా, జిహెచ్ఎంసీ కాకుండా, ఈ ఫోర్సెస్ కాకుండా అదనంగా కొన్ని ఫోర్సెస్ని, కొన్ని కమిషన్స్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే జరిగే చర్యలను అరికట్టడానికి కావచ్చు, ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావచ్చు తీసుకొస్తారు. అది రకరకాల విధానాల్లో రకరకాల ఫోర్సెస్ని ఫామ్ చేసుకుంటారనమాట. ఈరోజు కొత్త విషయం ఏం కాదు, కాకపోతే వీళ్ళు కొత్త పేరుని ప్రతిపాదించారు. హైడ్రా అనేది మనకు ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఎక్కడైనా వయనాడులో, మీరు రీసెంట్గా వయనాడులో తీసుకుంటే ఎంత పెద్ద విపత్తు జరిగింది. ఎందుకు జరిగింది చెప్పండి? సో నదీ పరివాహ ప్రాంతంలో లేదు, అక్కడ చెట్లు అన్నిటినీ ప్రకలించి వేస్తారు. చెట్లు తీసేయడం వల్ల మనం ఎప్పుడైతే చెట్లు పీకేస్తామో భూమి ఏమైపోతుంది, పగిలిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అది కొండలో నుంచి తీసినా ఎక్కడి నుంచి తీసినా సరే భూమి ఏమవుతుంది అంటే పగిలిపోవడం వల్ల అది స్లైడ్ అయిపోతూ వచ్చేస్తుంది అనమాట. సో న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు, సైక్లోన్స్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ విపత్తులు వచ్చినప్పుడు ఒక స్పెషల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. అవి ఆ టైంకి ఉంటాయి, తర్వాత డిజాల్వ్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది ఏంటంటే ఖచ్చితంగా మన హైదరాబాద్, అంటే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ హైదరాబాద్కి 1000కి పైగా లేక్స్ ఉండేవంటండి. 1000కి పైగా లేక్స్ ఉండేవంట. ఈరోజు చూస్తే మనకు హార్డ్లీ 100 లేక్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవు. ఎందుకు లేవు అంటే ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయారు. సో అలా చేసుకోవడం వల్ల ఏమో, FTL అంటే మీకు ఐడియానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత సొఫిస్టికేటెడ్ సిటీలో ఉన్నప్పటికీ వర్షం వచ్చిందంటే మనం ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తాం? నీళ్ళు వచ్చేస్తాయా? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కూడా నీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయా? మణికొండలో నీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయా? ఉప్పల్లో నీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయా? సో డెవలప్డ్ సిటీలోనూ వాటర్ వస్తున్నాయి, 100 feet లేని రోడ్లలో కూడా వాటర్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఈజ్ బికాజ్ ఏంటంటే కొన్నిసార్లు చెరువులను పూర్తి చేసి FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్న ల్యాండ్స్ మీద కూడా కన్స్ట్రక్షన్స్ చేసేసారు. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటారు, లేక్ వ్యూ విల్లాస్ అంటారు. సో ఎలా అంటే అలా, అంటే ఒక దీనికి ప్రీవియస్ గవర్నమెంట్స్ అని మనం మాట్లాడలేం, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పాన్షన్. జనాలు పెరిగే కొద్దే న్యాచురల్ రిసోర్సెస్ని, ఫారెస్ట్లని, లేక్స్ని, చిన్న చిన్న కుంటల్ని, నాలాల్ని అన్నిటిని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే కింద ఒక చెరువుని మనం పూడ్చినప్పుడు ఎంతవరకు పూడుస్తాము, దాని తేమ ఎంతవరకు వస్తుంది అనేది కూడా చూసుకోవాలి మనం. అలాంటప్పుడు పెద్ద సైక్లోన్ వచ్చింది అనుకుందామండి, మొత్తం సిటీ మునిగిపోవాల్సింది. ఇంత అల్ట్రా లగ్జరీ మన్హాటన్తో పోలుస్తాం మనం మన సిటీని. సో అయినా సరే ఒక విపత్తు వస్తే, ఒక వర్షం హైయెస్ట్ సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్ పడితే సిటీ తట్టుకోలేదు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనం వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి, న్యాచురల్ రిసోర్సెస్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అనే దాన్ని ఎజెండా తీసుకొని హైడ్రా అన్న కమిషన్ ఫామ్ అయింది. సో పేరు మార్చారు, ఇలాంటి ఫోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ దీని యొక్క పనితీరు అగ్రెసివ్గా ఉంది ఇప్పుడు ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ స్థలాలు కూడా ఎంక్రోచ్మెంట్కి గురయ్యాయి. ఇప్పుడు మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ చూస్తున్నామా, అక్కడ కూడా మూసీ రివర్కి దగ్గరలో ఆనుకొని కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్లో దెర్ ఈస్ సమ్ సెట్ బ్యాక్ పెట్టున్నారు, అంత లోపల కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ అని బెటర్. ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఫాలో అయ్యింది ఎవరూ లేరనమాట. సో హైడ్రా ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైతే గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకొని చెరువుల మీద వాటి మీద ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ ఉన్నాయో వాటన్నిటిని డెమాలిష్ చేస్తున్నారు. చేసి ఏం చేస్తారు అనేది మనం చూడాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు విల్లాస్ ఉన్న వాళ్ళైతే వదిలేద్దామండి, పాపం చిన్న పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు. సో అంటే గవర్నమెంట్ ఇక్కడ అంతకుముందు అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుందా? అంటే బిల్డర్స్ ఏంటంటే అక్కడ బిల్డింగ్ నిర్మించారు, అమ్మేశారు, ప్లాట్లు అమ్మేశారు, వెళ్ళిపోయారు.
సో ఇక్కడ అంతిమ నష్టపోతుంది ఏంటంటే ఎవరైతే అక్కడ ఆ ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ఇప్పుడు బయట అనిపిస్తున్నమాట. సో మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అనమాట, అంతిమ నష్టపోతుంది అయితే సామాన్య ప్రజలే, వాళ్ళ పరిస్థితి ఏంటండి? అందుకే అండి మనము మీ ఇంటర్వ్యూస్ చూసిన సగం నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన సీక్వెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లలో ఎక్కడ ల్యాండ్ కొనాలి అంటే ముందు మాస్టర్ ప్లాన్ చూడండి, అక్కడ ఏముంది, అది కన్సర్వేషన్ జోన్లో ఉందా, ఫ్రీ జోన్లో ఉందా, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉందా, అక్కడ ఏం చెరువు ఉంది, ఇవన్నీ చూసుకొని వాటర్ బాడీ ఏముంది ఐడెంటిఫై చేసుకొని ఆ వాటర్ బాడీని ఎంత ఎంక్రోచ్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ వస్తుంది, ఇది లీగల్ కన్స్ట్రక్షనా కాదా, ఇవన్నీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకోండి అని మనం చెప్పటం లేదా? చెప్తూనే ఉన్నాం కదా ప్రతి మన ఇంటర్వ్యూలు చూస్తే సరిపోతుంది వాళ్ళకి. ఒక ప్రాపర్టీ, ఒక ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, ఒక లేఅవుట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలనేది మన ఇంకా మాస్టర్ ప్లాన్ దేనికి మీరు చెప్పండి, ఊరికే గీసుకోవడానిక కాదు కదా. మాస్టర్ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చారు, ఈ సిటీ ఇంత విస్తీర్ణంలో ఉంది, ఇక్కడ 100 feet రోడ్ ఉంది, ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది, ఇక్కడ పబ్లిక్ పాత్వేకి దారి వదిలాము, ఇక్కడ వాటర్ బాడీ ఉంది అని ఒక ప్లాన్ గీసి కదా ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. లేదు ఆ ప్లాన్ ఏం మేము ఫాలో అవ్వటం లేదు, మాకు ఇక్కడ లేక్ వ్యూ కావాలి, లేక్ని కొంచెం ఎంక్రోచ్మెంట్ చేసుకుని వెళ్ళిపోతాము అంటే విపత్తే వస్తుంది కదా. అందరిది తప్పే, అమ్మేటోడిది తప్పే, కొనేటోడిది తప్పే, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే వాళ్ళది తప్పే. మనం ఏ సిస్టమ్ని రైట్ అని చెప్పగలుగుతాం? ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్లో హైడ్రా అన్న కమిషన్ ఫామ్ చేశారు. ఐజీ గారు దీన్ని మానిటర్ చేస్తున్నారు, అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుంటున్నారు. కాకపోతే ఈ స్టెప్స్ తీసుకోవడానికి మీరు దీన్ని ఎంత లాంగ్గా యాక్షన్ తీసుకొని ఎంత ఆ భూమిని కలెక్ట్ చేసిన భూమిని మళ్ళీ ఎలా యూటిలైజ్ చేస్తారు? చెరువు అయితే మళ్ళీ ఫామ్ చేయలేరు 100%. సో ఇది హైడ్రా కమిషన్ కూడా మనకు 2000 square kilometers మనకు అవుటర్ రింగ్ రోడ్ని కలుపుకునేంత వరకు ఉంది ఇది. సో 100% ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మనం ఇందులో కొనేటోళ్ళది తప్పు ఉంది, అమ్మిన వాళ్ళది తప్పు ఉంది, పర్మిషన్ ఇచ్చిన అథారిటీస్ది తప్పు ఉంది. ఇప్పుడు కలెక్టివ్గా అందరూ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారనేది చూడాలి. సో జరుగుతున్న పరిణామాలను చూసేనా ఇంకా కొంత మార్పు వస్తుంది అంటారా? భయం వస్తే మార్పు వస్తుందండి. భయం వస్తే మనం ఇలా చేయొద్దు, ఆక్రమించొద్దు అనే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ఎంక్రోచ్మెంట్ అయినాయో కూడా గవర్నమెంట్కి తెలియదు. దేర్ ఆర్ సో మెనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది కదా. సో ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఫుట్పాత్స్ మీద లేదా చిన్న చిన్న కాలనీస్ ఆక్యుపై చేసిన అవి ఎవరి ల్యాండ్స్ అయి ఉండొచ్చు? గవర్నమెంట్దే అయి ఉండొచ్చు. మోస్ట్లీ ప్రైవేట్ ల్యాండ్ అనుకోండి, ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఆ ల్యాండ్స్లో మేబీ అక్కడ హౌసింగ్ కాలనీస్ తీసుకొస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం చూస్తుంటే 6 months నుంచి మీకు ఏమనిపిస్తుంది మేడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద? మీరు రీసెంట్గా మనకు క్రెడైన్ ఎక్స్పోలో ఫస్ట్ టైం ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో ఆయన మీటింగ్ అడ్రస్ చేయడం జరిగింది. ఏమన్నారు? మాకు పరిపాలనా విధానంలో ఎలాంటి విభేదాలు లేవు, వ్యక్తిగతంగా కూడా మాకు విభేదాలు లేవు, రాష్ట్ర అభివృద్ధిలో మాకు విభేదాలు లేవు. విజన్ 2050, నా ప్రపంచం నా పోటీ కర్ణాటకతో కాదు, బెంగళూరుతో కాదు, ప్రపంచంతో అంటున్నారు ఆయన. కానీ ఆ రకమైన డెవలప్మెంట్స్ చేయడానికి నాకు తెలిసి ఇంకా అంత ఎకో సిస్టమ్ని ఆయన ఇంకా క్రియేట్ చేయలేదు. జస్ట్ అనౌన్స్మెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్థాయికి రావాలంటే మేబీ ఒక ఇయర్ టైం పట్టొచ్చేమో. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, మీరు న్యూస్ చూస్తే తెలిసిపోతుంది. న్యూస్ చూసారనుకోండి, ఏ గవర్నమెంట్ ఏం ప్రతిపాదించింది, వీళ్ళు దీన్ని ఏం కంటిన్యూ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. సో వీళ్ళు కొత్తగా ఇప్పుడు చేస్తున్నది ఏమీ లేదు, జస్ట్ అగ్రెసివ్గా చెప్తున్నారు అంతే, మేము ఇది చేస్తాము అని. కానీ ఇవన్నీ రావడానికి, ఇవి మనకు కనపడడానికి మాత్రం టైం పడుతుంది. హైదరాబాద్ ఇప్పటికే 3 cities ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4th city ఒకటి డెవలప్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఈ 4th city రావటం వల్ల సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి? హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, 4th city ఏంటండి? ముచ్చెర్ల సిటీ. ముచ్చెర్లలో ఆల్రెడీ, ముచ్చెర్ల అనేది ఇట్స్ ఎ ప్లేస్, అక్కడ ఆల్రెడీ మనకు 19,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీలో ఫార్మా సిటీకి అలొకేట్ చేసి ఉంది.
అంటే ఇది మనకి ఏ హైవే, శ్రీశైలం హైవే, అంటే ఏ ఎగ్జిట్, తుకుగూడ ఎగ్జిట్. సో శ్రీశైలం హైవేకి ఎయిర్పోర్ట్కి అతి చేరువలో వన్ ఆఫ్ ద హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ అనేది ఉంది గవర్నమెంట్కి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒకసారి మహేశ్వరంలో ఏఐసిటీ వస్తుంది అని చెప్తారు, ఒకసారి ముచ్చర్ల అంటారు, ఒకసారి రాచకొండ అంటారు. సో ఇట్లా దే ఆర్ డైవర్సిఫైయింగ్ ద ప్లేసెస్ వాళ్ళు ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనేది. సో ఫోర్త్ సిటీ ఏంటి, నెట్ జీరో సిటీ అనేది, అండ్ మెడికల్ హెల్త్ ఎక్స్ట్రీమ్ న్యూయార్క్ తరహాలో డెవలప్ చేస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఆల్రెడీ మీరు చూస్తే ఫార్మాసిటీ ఎలొకేటెడ్ ల్యాండే అది. ఇంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే అక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫార్మా యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయని చెప్పారు. వెరాజ్ ఈ గవర్నమెంట్ అది పొల్యూషన్ రిలేటెడ్ ఉంటుంది, ఇది కాకుండా మేము ఫార్మా క్లస్టర్స్ క్రియేట్ చేస్తాము అని చెప్పి పేరు మార్చారు అంతే తప్పిస్తే సేమ్ ల్యాండ్ని యూటిలైజ్ చేస్తున్నారు, సేమ్ డెవలప్మెంట్స్నే కంటిన్యూ చేస్తున్నారు. బట్ ప్రొజెక్షన్ ఈజ్ డిఫరెంట్. బట్ గుడ్ పాయింట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరైనా సరే ఆ ల్యాండ్ని యూటిలైజ్ చేసి అదొక డిఫరెంట్ గ్లోబల్ సిటీగా అయితే తీసుకొస్తారు. ఏంటి మేడం, గత 1 year నుంచి హైదరాబాద్ మార్కెట్లో ఏం జరుగుతుంది? మార్కెట్ వేగంగా పెరిగిందంటారా? లేదండి, అలానే జరుగుతా మార్కెట్ స్టాగ్నేషన్ గానే ఉంది. జనాలు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు వస్తున్న అనౌన్స్మెంట్స్ మీద అగ్రెసివ్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయట్లేదు. మహేశ్వరం అనగానే మహేశ్వరంకి వెళ్ళట్లేదు, ముచ్చర్ల అనగానే ముచ్చర్లాకి వెళ్ళట్లేదు. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏముంది అంటే ఇంతకుముందు గవర్నమెంట్ రాగానే ఆ ఫార్మాసిటీ రద్దు అన్నారు. లేదు మేము ఆ ప్రాంతాన్ని వేరే రకంగా మారుస్తామనడం వల్ల అక్కడ కొంచెం స్టెబిలైజేషన్ మాట వచ్చిన వాస్తవమే కానీ మార్కెట్ అయితే అగ్రెసివ్గా లేదు, అలా అని డిప్రిసియేషన్లోనూ లేదు, స్టేబుల్గా ముందుకెళ్తూ ఉంది. అంటే కొనడం అనే సంఖ్య అనేది ఒక రకంగా తగ్గింది. ఇది బయర్ రైట్ టైమా సెల్లర్ రైట్ టైం? అంటే బయ్యర్స్ మార్కెట్ అంటే ప్రైజెస్ ఎవరు తగ్గించి అమ్మటం లేదు. సో సెల్లర్స్ మేము 1000 తగ్గిస్తాము 2000 తగ్గిస్తామని ఏ సెల్లరు ఆఫర్స్ ఇవ్వటం లేదు. ఎట్ ద సేమ్ టైం బయ్యర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఆర్గానిక్గా ఏ ఏరియాస్ ఉంటాయనే దాన్ని బట్టి పీపుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. కానీ ప్రైజెస్ వైజ్ పెద్ద కరెక్షన్ అయితే జరగాలి. జరిగితే అప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్, ఎందుకంటే మీరు ప్రీవియస్గా చూశారు అంటే ఇలా గ్రోత్ ఉండొద్దు, వర్టికల్గా కాదు, హారిజాంటల్ గ్రోత్ ఉండాలి అనేది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. కాబట్టి ఆ రకంగా శాటిలైట్ టౌన్షిప్స్ ఫామ్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వచ్చింది అనుకోండి, 100% ప్రైస్ కరెక్షన్ అనేది జరుగుతుంది. ప్రైస్ కరెక్షన్ జరిగిన రోజు మార్కెట్ అనేది స్టేబుల్ అవుతుంది. ఓకే మేడం. తర్వాత గవర్నమెంట్ ఫస్ట్ రావడం లుకిస్ట్ పేరుతో కూడా ఒక పాలసీ తీసుకుని వచ్చింది. సో అది ఎంతవరకు ఇప్పుడు? లక్ష్మణ్ గారు, మనము 1 year బ్యాక్ ఈస్ట్ ఎందుకు డెవలప్ అవటం లేదు, ఆ వీడియో లింక్ కూడా మీరు కింద వేయండి. మనము ఈస్ట్ లీప్ పాలసీ అని తీసుకొచ్చారు. దెర్ ఈస్ ఎ పాలసీ, లుక్ ఈస్ట్ కాదు, ఈస్ట్ లీప్ పాలసీ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈస్ట్కి రండి, మీరు పెట్టుబడులు పెట్టండి, ఇన్ఫోసిస్ ఒక్కటే అక్కడ ఉంది అండ్ ఎయిమ్స్ మాత్రమే ఉంది. అండ్ డెవలప్మెంట్ వైజ్ తీసుకుంటే కూడా టూరిజం వైజ్ యాదగిరి గుట్టని ఆ రకంగా, యాదాద్రి టెంపుల్ని ఆ రకంగా డెవలప్ చేశారు. కమ్ ఇన్వెస్ట్ అని దెర్ ఈస్ ఎ పాలసీ కాల్డ్ ఈస్ట్ లీప్ పాలసీ. మనమే దాన్ని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, లుక్ ఈస్ట్ కూడా రండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 4 దిక్కుల్ని సమపాళనలో డెవలప్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్ కూడా తీసుకుంటే మనకు నార్త్లో మనం సర్కంఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకు భువనగిరి వైపుకి ఎగ్జిట్ పాయింట్ వస్తుంది కదా. సో దట్ ఈస్ సౌ. అండ్ ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింటే కాకుండా మెట్రో కనెక్టివిటీని కూడా ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి ఈస్ట్ వైపుకి ఇన్వెస్ట్మెంట్స్ని, కంపెనీస్ని ఇన్వైట్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ లుక్ ఈస్ట్. సో వేరే అంటే ఇంతకు ముందు మన హైదరాబాద్ తీసుకుంటే వెస్టే ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎయిర్పోర్ట్ యాక్సెస్. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ, ఒక ఫారిన్ కంపెనీ వస్తే ఎయిర్పోర్ట్లో దిగి ఈజీగా ఓఆర్ఆర్ ఎక్కేసి వచ్చేయచ్చు. మరి నియోపోలిస్ తీసుకోండి, నియోపోలిస్ కూడా అంతే కదా. నియోపోలిస్కి ఏకంగా ఒక సపరేట్ ట్రంఫెట్టే ఉందిగా.
అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మీరు ఎగ్జిట్ కూడా దిగకుండా ట్రంపెట్ మీద నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలా మంచి ఇన్ఫ్రా అంతా కూడా వెస్ట్లోనే డెవలప్ చేస్తున్నారనమాట. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్స్ అన్ని కంపెనీస్ అన్ని ఎంప్లాయ్మెంట్స్ అంతా కూడా ఎక్కువ మోతాదులో ఎక్కడున్నాయి, వెస్ట్లోనే లొకేట్ అయ్యి ఉన్నాయి. అలా కాదు, ఒక సైడ్ ప్రిడామినెంట్గా ఉండకూడదు, మొత్తం డైవర్సిఫై చేయాలన్న దాంతో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఈస్ట్ ఆల్సో, విచ్ ఇస్ ఎ గుడ్ పార్ట్. బట్ ఈస్ట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఈస్ట్లో ఎవరైతే ఉన్న వాళ్ళే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు సౌత్లో ఉన్న వాళ్ళు, వెస్ట్లో ఉన్న వాళ్ళు, సౌత్ వెస్ట్లో ఉన్న వాళ్ళు, నార్త్లో ఉన్న వాళ్ళు తక్కువగా వెళ్తారు అక్కడికి. సో కాబట్టి ఏంటంటే ఎవ్రీ డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ మీకు వస్తాయి అనేది ఇంపార్టెంట్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి మళ్ళీ యాక్టివ్గా అక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. సో ఆ ఎఫెక్ట్ కూడా కొంత ఇక్కడ ఉన్నది అంటున్నారు, ఎంతవరకు నిజం అంటే? 100% అదే అంటున్నానండి. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంతకుముందు అయితే 1,00,00,000 తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్ చేసి వైజాగ్లో భోగాపురం దగ్గర కొందాము, లేదా తిరుపతి తుడా దగ్గర కొందాము, లేకపోతే మనకు దొరికితే మనం క్యాపిటల్ రీజియన్లో కొందామని ఆలోచిస్తారా లేదా? అయిపోయింది కదా డైవర్సిఫికేషన్. ₹1,00,00,000 స్ప్లిట్ అయితే చేశారు కదా, దానివల్ల ఎవరికి ఇంపాక్ట్? గవర్నమెంట్ రెవెన్యూ డ్యూటీకే కదా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ అమౌంట్ని డైవర్సిఫై 100% చేస్తున్నారు. చేయటం లేదని మనం అనకూడదు, చేస్తున్నారు. ప్రజెంట్ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ ఎలా ఉంది మేడం హైదరాబాద్? ఓపెన్ ప్లాట్స్ అంటే హెచ్ఎండిఏ ప్రైజెస్ అయితే ఏమాత్రం తగ్గలేదండి. సౌత్లో అలాగే ఉన్నాయి, వెస్ట్లోనూ అలాగే ఉన్నాయి, సౌత్ వెస్ట్లోనూ అలాగే ఉన్నాయి. బెంగళూరు హైవే తీసుకుంటే రీసెంట్ మన బడ్జెట్ అలొకేషన్లో కూడా బెంగళూరు హైదరాబాద్ గ్రోత్ కారిడార్కి ఫండ్ అలొకేట్ చేశారు. శ్రీశైలం హైవే మీకు తెలిసిందే, ఉన్న రేట్ల మీద ఒక ఫ్లాట్ ప్రైస్లో వెళ్తా ఉంది, ముందుకెళ్తుంది. ఫోర్త్ సిటీ అనగానే ప్రైజులు పెరిగితే కొనడానికి పీపుల్ అయితే సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ గ్యాప్ అంతా ఎప్పుడు జరిగింది? 1 monthలో జరుగుతోంది, 6 monthsలోనే కదా ఇదంతా. ఫార్మాసిటీ రద్దనంగానే మళ్ళీ ప్రైజెస్ ఒకసారి స్టాగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడు పాజిటివ్గా వచ్చింది, అంటే స్టెబిలైజ్ అయ్యింది అనమాట. మళ్ళీ మెట్రో కూడా మేము క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి? రాయదుర్గం నుంచి శంషాబాద్కి. అప్పుడు ఇంపాక్ట్ అయింది. సో నేనేమంటున్నాను అంటే ప్లాటింగ్ మార్కెట్ హెచ్ఎండిఏ అయితే పెద్దగా మారలేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఆల్రెడీ ఆ ప్రైజెస్ అలాగే ఉన్నాయి. ఏ మార్కెట్లో ఉండాలో ఏ బ్రాకెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. డిటీసీపీ అండ్ ఏకర్స్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యే వాటిల్లో కొంచెం ప్రైస్ కరెక్షన్ అయితే జరిగింది. రా ల్యాండ్ అనేది కొంచెం అఫోర్డబిలిటీలోకి వచ్చింది. అది ఎటు సైడ్ వచ్చింది? మేబీ ఇట్ ఈస్ ఇన్ ద ఈస్ట్లో కొంచెం ఫ్లెక్సిబుల్ వచ్చింది. సౌత్లో డిటీసీపీ లిమిట్స్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. వేరాస్ ద కోర్ పార్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్లో కావచ్చు, ఎస్పెషలీ శ్రీశైలం హైవేలో మాత్రం రాలేదు, కరెక్షన్ అయితే జరగలేదు. సో మీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఒక కామెంట్ రూపంలో రాశారు మేడం. బేసిక్ ఏంటంటే ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ, గతంలో మార్కెటింగ్ ఎలా ఉందో మీరు చూశారు, కానీ ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. సో చాలా మంది ఏంటంటే కంటెంట్ అనేది వాళ్ళు సొంతంగా వాళ్ళు యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా వాళ్ళ కంటెంట్ వాళ్ళు పెట్టేస్తున్నారు. సో ఇలా ఇంటర్వ్యూలు కావచ్చు, చాలామంది ఇప్పుడు ఇదంతా డిజిటల్ ద్వారా వెళ్తుంది. సో దీన్ని ఈ ఇంటర్వ్యూస్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చూసి ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. మనం ఏమంటున్నాం అంటే మనకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాం, కానీ ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయండి అనేది చెప్పట్లేదు. సో డిజిటల్ మార్కెట్ గురించి ఒక వ్యక్తి అంటే పూర్తిగా అసలు ఏంటి, ఎంతవరకు నమ్మొచ్చు అని చెప్పి అడిగారు. సో మీ అభిప్రాయం ఏంటి? సో దీనికి సింప్లిఫైడ్గా ఏంటంటే అండి, మార్కెటింగ్ అనేది 2 రకాలు, ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్లోనే మనకు ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ మార్కెటింగ్ వస్తుంది. అంటే ఏంటంటే మన ఇండస్ట్రీ గురించే మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడదాం. పూర్వకాలంలో ఏముండేవి అంటే న్యూస్ పేపర్లో లీఫ్లెట్స్ పెట్టేవాళ్ళు, డోర్ నాకింగ్ చేసేవాళ్ళు, రోడ్డు మీద ఇలా ఒక టెంట్ లాగా వేసుకుని, అది ఇప్పటికీ చూస్తుంటాం. ఇంతకుముందు ఏంటి, మనకు ఇన్సూరెన్స్ ఏజెంట్లు, తర్వాత పాలసీ కట్టించుకునే వాళ్ళు ఎలా అయితే ఇంట్లోకి వచ్చి డోర్ నాక్ చేసేవాళ్ళు, డోర్ నాకింగ్ మెథడ్స్ ఉండేవన్నమాట. అప్పట్లో ఏంటంటే ఒక దగ్గర భూమి ఉందనేది తెలిసేది కాదు కదా. సో అలా ట్రెడిషనల్ వే ఆఫ్ మార్కెటింగ్ మెథడ్, అండ్ పేపర్లో యాడ్ ఇచ్చేవాళ్ళు. బాగా ఇంకా పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళు ఉంటే రేడియోలో యాడ్స్ ఇచ్చేటోళ్ళు, టీవీలో చాలా తక్కువ ఉండేది. సో ఈ రకంగా ప్రీవియస్ ఉండేది.
అందులో కూడా ఏంటి అంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నేను కొన్నాను అనుకోండి, నేను మీకు చెప్తాను, నా ఇంటి పక్కన చెప్తాను, అలా మౌత్ పబ్లిసిటీ ఉండేది. అది పూర్వకాలంలో, అంటే ట్రెడిషనల్ వే ఆఫ్ మార్కెటింగ్. వేరాజ్ గత 10 ఏళ్ళు అనుకున్నాం పోనీ, గత 10 ఏళ్ల నుంచి ఏమైపోయింది అంటే బ్రాండింగ్, నా ప్రోడక్ట్ ఉంది, నా కంపెనీ ఉంది అని మనం ప్రసారం చేసే ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి. అందులో ఫస్ట్ వచ్చింది ఏంటి, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసేవాళ్ళు. సో బ్రాండ్ అంబాసిడర్స్ని పెట్టుకునేవాళ్ళు. సో ఆ రకంగా జనాల్లోకి పెనిట్రేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు నేనున్నానండి, నేను ఎంతమందికి తెలుసు, అది ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఎంతమందికి తెలుసు. సో నాకెవరు కావాలి, నా ల్యాండ్ని, నా ఇంటిని, నా కంపెనీని ముందుకు తీసుకెళ్లాలంటే నాకు ఒక తెలిసిన ఫేస్ కావాలి. ఆ రకంగా యాడ్లు వచ్చాయి. ఆ రకంగా యాడ్లని ఎవరు చేయాలి, ఒక సెలబ్రిటీ చేయాలి, ఒక స్పోర్ట్స్ స్టార్ చేయాలి అనే దాని మీద టీవీలలో వచ్చాయి. ఇదంతా క్రాస్ అయ్యి మళ్ళీ మనం ఎక్కడికి వచ్చాం, యూట్యూబ్కి వచ్చాం. యూట్యూబ్ క్రాస్ అయ్యి ఎక్కడికి వచ్చాం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆల్ ద మీడియాస్లోకి వచ్చేసాం. అండ్ వీటిలన్నిటిని టుగెదర్గా చేసేది డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ మీ యొక్క ప్రోడక్ట్ని, మీ యొక్క కంపెనీ ఏం సర్వీసెస్ చేస్తుంది అనేది మనం గూగుల్ యాడ్స్ త్రూ ప్రపంచానికి తెలియజేస్తాం. అది మోర్ ఈజీ. మీరు వెళ్ళి ఫిజికల్గా చూడాల్సిన అవసరం లేకుండా మీరు వాట్ ఆర్ ద ల్యాండ్స్ అవైలబుల్ నియర్ బెంగళూరు హైవే, వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ ఎట్ శ్రీశైలం హైవే కొడితే వీడియోలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, మీరు క్లిక్ చేస్తారు, చూసుకుంటారు, నచ్చితే వెళ్తారు, చూస్తారు. సో దిస్ ఈజ్ సింప్లిఫైడ్ ప్రాసెస్. కార్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ ఫేజ్లో ఏమేమి ఉన్నాయని ఒక లిస్ట్ రాసుకొని మీకు నచ్చిన వాటి దగ్గరికి మీరు వెళ్తారు. సో ఇదేంటంటే మా ప్రోడక్ట్ ఉందని తెలియజేసే ప్రయత్నం. అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఖర్చుతో కూడుకున్న బడ్జెట్తో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో చూపిస్తూ ఉంటారు. కానీ ట్రస్ట్ అనేది మీరు డాక్యుమెంటేషన్ చూడండి, అప్రూవల్స్ చూడండి, ఇంతే. ఇవన్నీ చూసుకొని వాళ్ళు యాడ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దానికంటే కూడా మీరు వెళ్ళి చూసిన తర్వాత మీకు డాక్యుమెంటేషన్ ఎంత క్లియర్గా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని, లేదా అది ఫ్లాట్స్కి సంబంధించింది అయితే బిల్డింగ్ పర్మిషన్స్ చూసుకొని, రేరా పర్మిషన్స్ చూసుకోండి, ప్లాట్కి సంబంధించింది అయితే అది ఏ అప్రూవ్డ్ లేఅవుటో చూసుకొని కొనండి. మన దగ్గర ఉంది, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. అలాంటప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ ఉందని వాళ్ళు ప్లాట్ఫామ్స్లో చెప్పాల్సిందే కదా. ఎస్, దిస్ ఈజ్ అడ్వాన్స్మెంట్. ఇంకొన్ని రోజులు పోతే మీరు ముంబైలో చూస్తే మహీంద్రా లైఫ్ స్పేసెస్ వాళ్ళు ఆల్రెడీ వర్చువల్గా ప్రోడక్ట్ చూపించడం తీసుకొచ్చారు. ఇంకొన్ని రోజులు అయితే నేను ఇక్కడే కూర్చొని నేను ల్యాండ్ చూసే టెక్నాలజీ వస్తుంది. ఎస్, సో అలాంటప్పుడు కస్టమర్స్కి కొనే వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింటే. కానీ అల్టిమేట్గా మార్కెటింగ్లో మెథడ్స్ మారాయేమో కానీ ల్యాండ్ ఎలా కొనాలి, ఫ్లాట్ ఎలా కొనాలి అనేది బేసిక్ లా అయితే మారలేదు. కాబట్టి మీరు అవన్నీ ఫాలో అవ్వండి. సో ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, రీసెంట్ గా మీరు ఒక న్యూస్ చూసుంటారు, తెలుగులో ఒక పాపులర్ యాంకర్ చూసి మేము ఇన్వెస్ట్ చేసాము చెప్పి ఆ యాంకర్ మీద నెట్టేశారు చాలా మంది. సో అందుకు ఈ ప్రశ్న అడిగాను, డిజిటల్ మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి. సో వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు యాడ్ ఇచ్చారు, అది మనం చూసి కొనుక్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అది సో అన్ని తప్పనడానికి లేదు, అందుకు ఈ ప్రశ్న అడగాల్సి. రాకీ అవెన్యూస్ అనే కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ త్రూ మనం కూడా మన ఛానల్లో చాలాసార్లు డిస్కస్ చేసాం. నేను కూడా రీసెంట్గా దీని మీద మాట్లాడడం జరిగింది. సో కాకపోతే ఏంటంటే అండి, మన తెలుగు ప్రజలకి ఎమోషన్ ఉంటుంది. మా స్టార్ చెప్పారు, మా హీరో చెప్పారు అని ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళకి సబ్జెక్ట్ తెలీదు, ఏంటి స్క్రిప్ట్ ఇస్తారు, వాళ్ళు చెప్పేస్తారు అంతే. ఎవరికి తెలీదు, కస్టమర్స్కి సబ్జెక్ట్ తెలీదు, ఏం తెలియదు, కస్టమర్కే తెలీదు. బ్రాండ్ అంబాసిడర్ని ఎలా ఎంచుకుంటారు, ఒక పిఆర్ త్రూ బ్రాండ్ అంబాసిడర్కి ఒక 1 year కాంట్రాక్ట్ పెట్టుకొని ఆ యాడ్ మేము ఒక కంపెనీ స్థాపిస్తున్నాం, మా కంపెనీ యొక్క సెల్లింగ్ పాయింట్ ఇది, మీరు ఈ సబ్జెక్ట్ మాట్లాడండి అంటారు. బ్రాండ్ అంబాసిడర్కి ఏముంటుంది, నేను 3 కోట్లు ఛార్జ్ చేస్తున్నా, లేదా నేను సమ్ ఎక్స్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నా, నా దాన్ని పే చేయగలుగుతారా లేదా, చేస్తే ఓకే, వాళ్ళకి అక్కడి వరకే, అది అంతే. అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు, ఆ విషయం వీళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు ఎనీ ఫుడ్ ప్రోడక్ట్ అనుకుందాం, ఎనీ ఫుడ్ ప్రోడక్ట్ అనుకోండి, చాక్లెట్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ అనుకోండి, తింటాం, నచ్చలేదు అంటే ఇంకోసారి కొనం. వేరాస్ బెట్టింగ్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ ఏమవుతాయి అంటే మనుషుల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు, అవి వాళ్ళ హార్డ్ అండ్ మనీకి సంబంధించిన విషయాలు.
కాబట్టి బ్రాండ్ అంబాసిడర్స్ని వాళ్ళు ఖచ్చితంగా మీరే రెస్పాన్సిబుల్ అని మాట్లాడతారు. ఎందుకంటే ఆ ఓనర్లు ఎవరో పీపుల్కి తెలియదు. ఎవరైతే దాన్ని ఎండోర్స్ చేసే వాళ్ళకి కొంచెం ఫేమ్ ఉంటుంది కాబట్టి 100% వాళ్ళే రెస్పాన్సిబుల్ అని గొడవ చేస్తారు. అలాంటప్పుడు అంబాసిడర్స్ ఏం చేయాలి అంటే అట్లీస్ట్ మాకు ఇంతవరకే నాలెడ్జ్ ఉంటుంది, మాకు అంతకు మించి మాకు తెలియదు అని వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇస్తే బాగుంటుంది. లేదు వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఏంటంటే ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట, ఎక్స్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్లో. సో మీరు సింగపూర్ టూర్లో అంటే ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అంటే మీతో చాలా మంది మాట్లాడు ఉంటారు. సో వాళ్ళు ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పటి వరకు డెవలప్ అవుతుంది, ఎన్ని ఫేజెస్లో డెవలప్మెంట్ చేస్తారు, ఇది కంటిన్యూషన్ అవుతుందా, మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ ఇంతకుముందు మీకు తెలిసిందే మనకు 3 క్యాపిటల్స్ ఉండబోతాయి, వైజాగ్ ఇస్ ఎకనామిక్ క్యాపిటల్, మళ్ళీ ఎలాంటి చేంజెస్ వస్తాయి, అసలు స్టెబిలైజ్డ్గా ఉంటాయి ఆ 2 గవర్నమెంట్స్, అటు ఆంధ్రాలో కావచ్చు ఇక్కడ కూడా కావచ్చు. సో ఎటువంటి కైండ్ ఆఫ్ మళ్ళీ మార్పులు, ఇప్పుడు మేము ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ దేర్ మార్క్ ఆన్ ఈచ్ డైరెక్షన్, ఒక్కొక్క డైరెక్షన్లో. సో ఈ గవర్నమెంట్ 2 గవర్నమెంట్స్ మారిన తర్వాత నో డౌట్ అక్కడ గవర్నమెంట్ విజనరీగానే పనిచేస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ కూడా రెవెన్యూకి ఆటంకం వచ్చే పనులు ఏవి చేయరనమాట. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏ డైరెక్షన్లో పెడతారు, మేము ఏ డైరెక్షన్లో పెడితే మాకు రిటర్న్స్ వస్తాయి, ఏ ఏరియా మళ్ళీ డెవలప్ అవుతుంది. ఇంతకుముందు వెస్ట్లో అన్నారు, ఇప్పుడు ఏ రీజియన్ పెట్టాలి, అసలు అందుబాటు ధరల్లో దొరుకుతాయి, ఇప్పుడు చేయమంటారా లేకపోతే ఇంకొంచెం వేచి చూడాలా అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పీపుల్ ఉన్నారు. బట్ మనం వాటిని సింప్లిఫై చేసి మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అమౌంట్తో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మినిమం 5 years హోల్డ్ చేసే రకంగా మీరు 4 డైరెక్షన్స్లో లేదా 2 రాష్ట్రాల్లో మీ అఫోర్డబిలిటీని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. రియల్ ఎస్టేట్లో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని మీరు కనుక రైట్ ఇన్ఫర్మేషన్ కోరుకున్నట్లయితే sinfraheights.com విజిట్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్ని కూడా అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మేము మీకు రైట్ డైరెక్షన్ని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది.